హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే తిరుపతి నుంచి చెన్నైకి ఒక మినీ వ్లాగ్, ఒక 1 డే ట్రిప్ అని చెప్పచ్చు ఇది. సో మా ఇంటి నుంచి తిరుపతి బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ రెండు కూడా కొంచెం దగ్గర. సో ఇది వచ్చి చూస్తే మార్నింగ్ అరౌండ్ 5:30 అలా ఉంటుంది. సో నడుచుకుని వెళ్ళానమాట. సో ఏంటంటే మాకు దగ్గర కాబట్టి. సో స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత తిన్నగా టికెట్ నేను తీసుకున్నాను తిరుపతి నుంచి చెన్నైకి. తిరుపతి నుంచి చెన్నైకి టికెట్ తీసుకున్న తర్వాత 3వ ప్లాట్ఫామ్లో ట్రైన్ అనేది ఉంటుందన్నమాట. సో నేరుగా 3వ ప్లాట్ఫామ్కి వెళ్తూ ఉన్నాను. అది ఆదివారం పొద్దున్న. సో చాలా క్రౌడెడ్ నిజంగానే. మొత్తం చూస్తే అంత క్రౌడ్ ఉండింది పొద్దున్నే. ఎక్కడ ఫోన్ని గుద్దేసి పడేస్తావు అనేసి కొంచెం టెన్షన్ అయ్యింది అనమాట. ఎందుకంటే ఉండేది ఒక ఫోనే, అది కొనుక్కోతే ఇంకా కొంచెం కష్టం కాబట్టి. సో 3వ ప్లాట్ఫాము. సో వచ్చిన తర్వాత ఇదే మన ట్రైన్. ఇది ప్రతిరోజు తిరుపతి నుంచి చెన్నైకి ఉంటుందన్నమాట. అరౌండ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఉంటుంది. అదేలాగా అక్కడి నుంచి కూడా డైలీ ట్రైన్స్ అనేది తిరుపతికి ఉంటుంది అనమాట. సో నేను తీసుకునింది సింగిల్ పర్సన్, నా వరకే ఒక్కడినే పోయాను. తోడు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కొలీగ్స్ అని ఎవరిని తీసుకొని పోలేదు. అవసరం రాలేదు. మనకి ఎవరి అవసరము లేదు అసలు. మనకి తెలుసు మనం మనం ఎంజాయ్ చేసే చాలు మన జీవితాన్ని. ఇంకొకటి తోడు ఉండాలని ఏ అవసరం లేదు మనకి. సో అదొక మైండ్ సెట్ నాకు, ఇంకేం లేదు. సో ఇది చూస్తే చెన్నైకి వెళ్ళి తిరుపతి నుంచి చెన్నై టికెట్ ఒక పర్సన్కి 75 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. ఈ ట్రైన్ చూస్తే తిరుపతి, రేణిగుంట, పుత్తూరు, నగిరి, తిరుత్తని, అరకోణం అనేసి కంటిన్యూస్గా అనేది ట్రైన్ అనేది వెళ్తుంది. ఆవుడి, అంబత్తూరు, చెన్నై దాకా. చెన్నై లాస్ట్ స్టాప్. సో ట్రైన్లో ఎక్కడమే మనకి సీట్స్ అనేది దొరికిందనమాట. సో మనం చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టడం. సో ప్లగ్ పాయింట్లో ఛార్జర్ కనెక్ట్ చేసి ఫోన్ ఛార్జింగ్ అనేది పెట్టినాను ఫుల్గా ఉండాలనేసి. ఇది తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రైన్. సో ఈ ట్రైన్ నుంచి ఎక్కువ స్పీడ్ పోదు, మరీ స్లోగానే పోదు. ఒక 60 to 70 కిలోమీటర్స్ వేగంలో అయితే వెళ్తుంది. రేణిగుంటకి రీచ్ అయిన తర్వాత అక్కడ సమోసాలు అమ్మినారు అనమాట. సో అది ఒక ప్లేట్ తీసుకున్నాను. టేస్ట్ వైజ్గా బాగుండింది. మరీ సూపర్ అని చెప్పను, కానీ బాగుండింది. కానీ నాకెందుకు ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ అనేటట్టు ఫీల్ అయింది. అది నాకు మాత్రం అలా అనిపించిందా లేకపోతే జనరల్గా ఉందా అని నాకు తెలియదు. సో ఎట్లో పొద్దున్నే 10 స్నానం చేసి ఆ సమోసాలు తిన్నాను. ఆ రోజు టిఫిన్ చేయలేదు, ఎందుకని మనం చెప్తాను. సమోసా తినేసి దాని తర్వాత మనం ట్రైన్ జర్నీ అనేది ఎంటైర్ స్టార్ట్ అయింది. సో ఎంటైర్ ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత 10:30 దగ్గర ఆ టైంకి మనం చెన్నై సెంటర్ అనేది రీచ్ అయినాము. ఇది చూస్తే వెయిటింగ్ హాల్. ఇక్కడ చూస్తే మీకు ట్రైన్ డీటెయిల్స్, ట్రైన్ నెంబర్ కావచ్చు, ఊరు పేరు కావచ్చు, ఎక్స్ప్రెస్ ఫాస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఇక్కడ మీ ట్రైన్ కోసం వెయిట్ చేయాలంటే ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయొచ్చు. లేకపోతే అక్కడే మీకు అవైలబిలిటీ రూమ్స్ ఉంటాయన్నమాట. అక్కడ ఉన్నామో మీరు ట్రై చేయొచ్చు. నేను చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడే మెట్రో ఉంటుందన్నమాట, చెన్నై సెంట్రల్ మెట్రో అనేసి. అక్కడికి వెళ్ళిపోయాను. చెన్నై సెంట్రల్ మెట్రో నుంచి నేను అరుంబాకం అనే ఒక మెట్రో స్టేషన్ దగ్గరికి పోవాలి. సో అక్కడికి వెళ్ళాను. ఎందుకనే చెప్తా. సో మనం చెన్నై సెంట్రల్ మెట్రోలో అది డౌన్కి వెళ్ళాలి. అది వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఇదే వచ్చి మీకు లోపల ట్రైన్ వచ్చే చోటు. ఈ ఫుల్ వచ్చి అండర్ గ్రౌండ్ అనమాట. ఫుల్గా గ్లాస్తో డిజైన్ చేసి ఉంటారు. నేను పోయి నిలబడిన ఆ టైం మంచి టైం, ఎందుకంటే అప్పుడే ట్రైన్ టక్కున వచ్చేసింది అనమాట. ఎక్కువసేపు నేను వెయిట్ చేయలేదు. సో పోయి నిలబడమే ఆలస్యం, ట్రైన్ అనేది వచ్చింది. కానీ ఒకే ఒక్క విషయం ఏమంటే ఆ రోజు సండే చాలా జనాలు ఉన్నారనమాట. ఎక్కువసేపు నిలబడుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కూర్చోలేదు, సీట్ దొరకలేదు.
నిలబడుకుని ఎంటైర్ జర్నీ చేశాను అనమాట అరుంబాకంకి. సో ఇది అరుంబాకం మెట్రో. ఇక్కడ దిగిన తర్వాత అట్లే కొంచెం తిరిగి ముందుకైతే వచ్చాను నడుచుకుంటూ. ఎందుకురా అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ మంది స్పాట్ అనేది ఉందన్నమాట. మంది తెలుసు కదా, మంది రైస్, అదొక అరేబియన్ ఫుడ్ టైప్. సో ఇక్కడ ఒక రెస్టారెంట్, అదే వచ్చి మెహదీ మంది రెస్టారెంట్. ఇది చెన్నైలోని వన్ ఆఫ్ ద ఫేమస్ అయిన రెస్టారెంట్ అని చెప్పచ్చు. నాట్ ఓన్లీ చెన్నై, ద ఎంటైర్ తమిళనాడు, కేరళ అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ, కువైట్, దుబాయ్ అంటారు కదా. సో అలాంటి కంట్రీస్లో ఈ నెహదీ మంది అనేది కొంచెం ఎక్కువ ఫేమస్ అయిన ఒక రెస్టారెంట్. ముఖ్యంగా కేరళలో అయితే నెహదీ మంది అంటే ఒక బ్రాండ్, ఒక ఫేమస్ బ్రాండ్ అని చెప్పచ్చు. అంత సూపర్గా ఉంటుందంట. చెప్పి విన్నాను, కానీ చెన్నైకి వచ్చి అరౌండ్ 1 year అయింది అనుకుంటా. బట్ ఇప్పటిదాకా నేను వెళ్ళలేదు. ఇదే మొట్టమొదటిసారి నెహదీ మంది రెస్టారెంట్ ట్రై చేయడం. సో నేను వెళ్ళింది చూస్తే ఒక 11 ఆ టైంకి. కానీ అక్కడ చూస్తే మీకు ఒక చిన్న సందు ఉంటుంది గేట్ తర్వాత. అక్కడ ఒక 10-15 మంది నాకన్నా ముందుగా వచ్చి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా వెళ్దాం అనేసి. అంత ఫేమస్. అన్ని తిరుపతిలో మంది ఎక్కువ ట్రై చేశాను, చాలా టైప్స్. కానీ చెన్నైలో ముఖ్యంగా నెహదీ మంది అనేది ఇదే నేను మొట్టమొదటిసారిగా ట్రై చేయడం. సూపర్గా ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంట్రన్స్ చూస్తే మీకు తెలుస్తుంది, ఒక గోల్డ్ కలర్ టోన్ ఉంటుంది, అక్కడ రెడ్తో రాసి ఉంటారు. లోపల కూడా అంతే, ఫుల్ గోల్డ్ కలర్ టోన్తోనే రెస్టారెంట్ అని ఉంటుంది అనమాట. మీకు లోపల చూపిస్తాను వీడియో. అక్కడ నేను ఏం తిన్నాను అనేది కూడా మీకు లోపల నేను చూపిస్తాను. అండ్ 11:30కి ఓపెన్ చెప్పారు, మేము 11కి వెళ్ళిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి, హాఫ్ అన్ అవర్ వెయిట్ తర్వాత లోపలికి అయితే వెళ్ళాను అనమాట. సో నాతో పాటు చాలామంది కూడా వెయిట్ చేశారు అండ్ అందరినీ ఒకేసారి లోపలికి అయితే వెళ్ళారు. సో ఇది చూస్తే టేబుల్, 4 కూర్చునే టేబుల్, కానీ నేను ఒక్కనే అయిపోయాను కాబట్టి ఒక్కనే కూర్చున్నాను అనమాట. ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్లేట్ పెట్టారు, దాని తర్వాత మంది. ఇది వచ్చి మసాలా షవాయా మంది, ఫుల్ చికెన్, అంటే ఫుల్ చికెన్ కాదు, ఒక పీస్ చికెన్ ఫుల్ ఆ మసాలాతో మొత్తంగా గ్రిల్ చేసి పెట్టుకుంటారు అనమాట. దాని కింద మంది రైస్. చూస్తే భలే వేడిగా ఉంటుంది. అంటే నేను చెప్తా ఎందుకు అంత వేడిగా అనేసి. షాప్ ఓపెన్ చేసి 11:30కి నేను పోవడమే ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాల పైన అయింది. సో వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే వీడియో తీసుకున్నాం అనేసి ఓపెన్ చేశాను. చూస్తే పొగలు లేస్తానే, అసలు వీడియో చూసి తెలుసుంటుంది నేను చెప్తున్నాను అనేసి. సో ఫుల్ పొగలు అనమాట, అంత వేడిగా, అంత సూపర్ టేస్టీగా ఉంది. నేను తిన్న మందీస్ ఎన్నో టైప్స్ ఆఫ్ మందీస్ తిన్నాను, చికెన్, మటన్ అనేసి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ నెహదీ మందిలో నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తాను. టేస్ట్ వైజ్గా, టేస్ట్, క్వాంటిటీ అండ్ ప్రైస్ 3 సూపర్. ముఖ్యంగా ఆ మసాలా షవాయా మంది, ఆ మసాలాతో వెల్ కుక్డ్ చికెన్ ఆ రైస్తో తినేటప్పుడు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ చికెన్ వచ్చి 1 ప్లేట్కి ఒకటి వేస్తారు. ఇది వచ్చి 1/4 మంది. సో 1/4 మంది ఒక మనిషికి. సో చికెన్ ఒకసారే పెడతారు, కానీ రైస్ వచ్చి ఇక్కడ అన్లిమిటెడ్. మీరు 1/4 మంది తీసుకున్నా ఇక్కడ అన్లిమిటెడ్ రైసే. సో దానికి మయోనీస్, టమోటా సాసు, దాని తర్వాత డేట్ పిక్కిల్ ఇచ్చారు. అన్నీ వేసుకొని తిన్నాను, సూపర్గా ఉంది. ఇది చూస్తే మీకు బిల్ అనమాట. చికెన్ షవాయా మంది 1/4 వచ్చి 252 రూపీస్, జీఎస్టీతో కలిపి 252. ఆ ప్రైస్కి సూపర్ వర్త్ అని చెప్తా. ముఖ్యంగా నాకైతే చాలా పర్సనల్గా చాలా నచ్చింది. నాకు పర్సనల్గానే మంది అంటేనే చాలా ఇష్టం, భలే తింటాను. నేను ఫ్రెండ్స్తో పోయినప్పుడు సరే, నేను ఒంటరిగా పోయినప్పుడు సరే కొన్ని వదిలేస్తా. సో ఇక్కడ నెహదీ మంది సూపర్గా ఉంది. కానీ నాకు ఒకే ఒక విషయం వచ్చి కొత్తగా అనిపించింది. ఏమంటే మామూలుగా బాస్మతి రైస్తో చేస్తారు, లేకపోతే సన్న బియ్యంతో చేస్తారు. ఇది వచ్చి కేరళ బేస్డ్ రెస్టారెంట్. అంటే కేరళ రైస్ ఉంటుంది కదా,
మనం తినే రైస్కి కేరళ వాళ్ళు తినే రైస్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కొంచెం లావుగా ఉంటుంది అనమాట రైస్. నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సూపర్ అయిన ఒక రెస్టారెంట్, ఆ గోల్డ్ యాంబియన్స్తో సూపర్గా ఉండింది. ఫుడ్ ఆ ప్రైస్కి, ఆ క్వాంటిటీకి, ఆ టేస్ట్కి నెక్స్ట్ లెవెల్. తప్పకుండా మీరు చెన్నైకి కానీ వెళ్తే ట్రై చేయండి. వన్ ఆఫ్ ద మస్ట్ స్పాట్ అని చెప్తాను. మీ ఫ్యామిలీతో పోయినా సరే, ఫ్రెండ్స్తో పోయినా సరే, సింగిల్గా నాలాగా పోయినా సరే మీరు ఫుల్గా తినచ్చు. అదేలాగా మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వారు ఈ నెహదీ మందికి వెళ్ళి తింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. ఖచ్చితంగా నేను ఇంకోసారి చెన్నైకి వెళ్తే ఈ స్పాట్ ఇంకోసారి విజిట్ అవుతాను కన్ఫామ్గా. ఎందుకంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మంది ఉంది. చికెన్, మటన్, ఫిష్ అనేసి. ఆ చికెన్లోనే చాలా టైప్స్ ఉంది, మటన్లో చాలా టైప్స్ ఉంది. సో అవన్నీ ఖచ్చితంగా ట్రై చేయాలి, ఖచ్చితంగా చేస్తా. సో ఇంకో రోజు ఎప్పుడేం తెలియదు, వెళ్తే మాత్రం ఇంకోసారి కుంభలుతా. సో అరుణ్బాకంలో నెహదీ మంది అక్కడ తినేసిన తర్వాత మళ్ళీ అరుణ్బాకం నుంచి తిరుమంగళం అనే మెట్రో స్టేషన్ దగ్గర దిగేసి కొంచెం దూరం నడుచుకో రావాల్సిన ఒక డిస్టెన్స్. అది ఎందుకురా అంటే చెన్నైలో ఉన్న వాళ్ళు తెలుసు, ఈ విఆర్ చెన్నై మాల్ అనేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ చాలా ఫేమస్ అయిన ఒక మాల్ చెప్తాను చెన్నైలో. నేను ఇప్పటిదాకా చెన్నైలో ఒకే ఒక మాల్కే పోయాను. అది ఎక్కడ్రా అంటే రోడప్పల్ని అనే ఒక ఏరియాలో విజయ నెక్సస్ మాల్ అని ఉంటుంది. అక్కడే నేను ఇప్పటిదాకా పోయాను. ఈ విఆర్ చెన్నై మాల్కి ఇదే మొట్టమొదటిసారిగా రావడం. సూపర్గా ఉండింది ఈ మాల్. బయట నుంచి చూసేదానికే ఇంకా సూపర్గా ఉంటుంది, అది లోపలికి పోతే ఇంకా భయంకరంగా ఉంటుంది అనమాట. నేను ఎందుకు ఈ మాల్కి వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్ చూడాలనేసి. ఆ మాల్ చూసిన తర్వాత ఇక్కడ పీవీఆర్లో పిఎక్స్ఎల్ స్క్రీన్ అనేది ఉందన్నమాట. పిఎక్స్ఎల్ అంటే ప్రీమియం ఎక్స్ట్రా లార్జ్ అనే ఒక స్క్రీన్, అది ఫార్మేట్. సో ఆ స్క్రీన్ చూద్దాం అనేసి నాకు ఎప్పటినుంచో ఉంది, కానీ కరెక్ట్గా ఒక టైం కుదరలేదు. సో తినేసిన తర్వాత ఇక్కడ సినిమా చూద్దాం అనేసి బయలుదేరి వచ్చాను అనమాట. చెన్నైలో ఉండే వాళ్ళకి తెలుసు ఈ మాల్ గురించి. సో చెన్నై కాని వాళ్ళు ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే ఈ మాల్కి వెళ్ళి విజిట్ అయ్యి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది ఈ మాల్. ఎంటైర్గా చెప్తున్నాను, మొత్తం 4 ఫ్లోర్స్. ఒక్కొక్క ఫ్లోర్కి చాలా షాప్స్ ఉంటాయి. షాపింగ్ కావచ్చు, ఫుడ్స్ కావచ్చు, ఫ్యాషన్, డ్రెస్సెస్, గోల్డ్స్, ఇలా చాలా మాల్ అంటేనే అన్నీ ఉంటాయి కదా. సో అలా చెప్తున్నాను. నేను ఇక్కడ దానికి పోయింది ఒకే ఒక కారణం, మాల్ చూసి ఎంజాయ్ చేసేయడానికి, దాంతోపాటు సినిమా చూసేయడానికి. అది ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఒక పోర్షన్ ఇది సూపర్గా ఉంటుంది. నాకు ఇదైతే చాలా నచ్చింది. అసలు ఫోటో తీసుకున్నాను, అదేలాగా వీడియో తీసుకున్నాను. అక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదా, సో అదే వచ్చి ఎంట్రన్స్, అటు నుంచి ఎంట్రన్స్ అవ్వాలా. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తే మీకు చాలా టైప్స్ ఆఫ్ కార్స్ని మీరు షోకేస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు పోయేసి డెమో అడిగితే వాళ్ళు డెమో చెప్తారనమాట. కొనమో అనేది పక్కన పెట్టేస్తే, కానీ మనం ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు కార్స్ గురించి. 1, 2, 3, 4, 5 కార్స్ ఉన్నాయి ఈ పక్క. అదేలాగా ఇంకో పక్క చూస్తే ఇంకో పక్క కూడా చాలా కార్స్ ఉంటాయి అన్నమాట. కార్స్, బైక్స్ ఇవన్నీ షోకేస్ చేస్తుంటారు పబ్లిక్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి బుక్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ చూసుకొని రావచ్చు అనమాట. అలాగా నాకైతే ఈ ఎంటైర్ కార్స్ పెట్టిన విధానం అండ్ కార్స్ అనేది చాలా చాలా బాగా నచ్చింది చూసేదానికి. అండ్ దీని తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఒక వైట్ కలర్ BMW కార్ అనేది ఉంటుందన్నమాట. ఎవడో నిలబడుకున్నాడు, సరే అది వదిలేసింది. వైట్ కలర్ BMW కార్, సూపర్ అయిన కార్ అది. నేను దగ్గర నుంచి ఎంత దగ్గర కూర్చున్నాను అంటే అంత దగ్గర కూర్చున్నాను. సూపర్గా ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చెప్పాలని కూడా తెలియదు, బట్ సూపర్ అయిన కార్ అది. నెక్స్ట్ లెవెల్ కార్. నాకు అంత నచ్చింది ఆ కార్ చూసేటప్పుడు. కొనాలని ఆశ ఉండింది కానీ కొనలేను, అలాంటి పరిస్థితి. సో కార్స్ అన్ని చూసేసి 3వ ఫ్లోర్లో ఉన్న పీవీఆర్ సినిమాస్కి అయితే మనం వెళ్ళామన్నమాట. సో ఇదే ఎంట్రన్స్ పీవీఆర్.
కొంచెం లోపలికి వెళ్తే మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలా కాని పక్షంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా పోయి టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే ఆడియో 1 పిఎక్స్ఎల్ స్క్రీన్. ఇక్కడ చూస్తే మీరు కరుపు అనే మూవీ యొక్క ఒక బ్యానర్ అనేది చూసుంటారు. ఇదే పిఎక్స్ఎల్ స్క్రీన్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇలాగే లోపలికి వెళ్ళాలి. పిఎక్స్ఎల్ అంటే ప్రీమియం ఎక్స్ట్రా లార్జ్, కొంచెం పెద్ద స్క్రీను. మనం చూసే నార్మల్ స్క్రీన్ లా ఉండదు, కొంచెం పెద్ద స్క్రీన్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఆ ఎంట్రన్స్ ఇదే సూపర్గా ఉంటుంది. లైట్ డిజైన్తో కొంచెం కిందికి ఉంటుంది అనమాట నచ్చి వెళ్ళేటప్పుడు. మా షో అనేది ఆఫ్టర్నూన్ 2:40. నేను ఆఫ్టర్నూన్ 2కే వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం కదా, సో ఎట్లా ఏమో తెలియదు, ముందుకే వెళ్ళిపోయాను. చూస్తే షో ఇంకా అవ్వలేదు, అంటే మార్నింగ్ షో ఇంకా అవ్వలేదు. షో అనేది పోతా ఉంది. సో అట్లా నిలబడుకొని చూద్దాం అనుకున్నాను. బట్ లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందో అనేసి నేను బయటకు వెళ్ళిపోయాను. సో మా షో 2:40 స్టార్ట్ అయ్యింది. సో నేను లోపలికి వెళ్ళిన ఆ క్షణం మీరు చూసిన ఒకే ఒక మొహం, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ వారినే. వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనేది అక్కడ ప్లే అయిందనమాట థియేటర్లో. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, విజయ్ ఇప్పుడు వచ్చి తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో చాలా సంతోషంగా ఉంది. నాకు నచ్చిన ఒక యాక్టర్ని చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన, అది కూడా చీఫ్ మినిస్టర్గా చూడడం అనేది, యాక్టర్గా చాలాసార్లు చూస్తుంటాం హీరోగా, కానీ ఒక సీఎంగా ఒక స్క్రీన్ పైన చూడడం అనేది చాలా సూపర్గా ఉంది అనమాట ఆ ఫీలింగ్. అండ్ షో అనేది స్టార్ట్ అయింది. ముఖ్యంగా చెప్పాలంటే యాడ్స్, చాలా యాడ్స్ వేశారు ఈ పీవీఆర్లో. ఒక అరౌండ్ 20-25 మినిట్స్ యాడ్స్ వేశారు. అన్ని యాడ్స్ అయిపోయిన తర్వాత షో అనేది స్టార్ట్ అయింది. నేను ఏ సినిమాకి పోయానంటే ఇప్పుడు రీసెంట్గా సెన్సేషనల్ అయిన అబ్సెషన్, ఈ సినిమాకే నేను వెళ్ళాను అనమాట. ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో, అంటే ఏ డబ్బింగ్ లాంగ్వేజ్లోనూ ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే రిలీజ్ అయిందనమాట. ఈ సినిమా నేను ఆ పిఎక్స్ఎల్ స్క్రీన్లో చూడడానికి ముఖ్యమైన కారణం వచ్చి, పిఎక్స్ఎల్ స్క్రీన్ అనేది కొంచెం పెద్ద స్క్రీను. ఆ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే చూశాను. అబ్సెషన్ సూపర్ అయిన ఒక సినిమా, మస్ట్ వాచ్. ఎవరైనా ఈ సినిమా చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, కానీ ఫ్యామిలీ చూడొద్దండి, ఎందుకంటే ఇది ఒక A-rated మూవీ. సూపర్ అయిన ఒక ఫిలిం. ఈ మూవీ గురించి నేను సపరేట్గా ఒక వీడియో వేస్తాను అనమాట. సో రివ్యూ అనేది నేను ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను ఏమనేసి. కానీ ఈ సినిమా చూడకుండా ఉంటే థియేటర్స్లో ఎత్తే లోపల కొంచెం ముందుకు పోయి చూసేసింది. ఇదే పిఎక్స్ఎల్ స్క్రీన్ అనమాట, ఎంటైర్ ఫుల్ స్క్రీన్. ఇది నేను ఇది టాప్లో, అంటే టాప్ రో ఉంటుంది కదా స్క్రీన్లో, అక్కడ నిలబడుకొని చేసింది. అప్పుడు చూసి మీకు అంత పెద్దగా ఉంది. నేను చూసింది ఎక్కడి నుంచి చూసినా అంటే ఏ రోలో కూర్చొని చూసినా, అంటే ఫస్ట్ సీటు అక్కడి నుంచి చూసుకుంటే చాలా భయంకరంగా పెద్దగా ఉంది. కానీ స్క్రీన్ ఎంత పెద్దగా ఉందో సినిమా అంత తక్కువ స్క్రీన్లో పడింది అనమాట. అంటే ఏం చెప్తుందంటే ఈ సినిమాకి వచ్చిన ఫార్మేట్ ఫుల్ స్క్రీన్ కదా, ఈ స్క్రీన్లో రైట్లో 20%, లెఫ్ట్లో 20% ఎత్తేసినారు. ఫుల్ బ్లాక్ స్క్రీన్ అయిపోయింది. దాన్ని తప్పిన తర్వాత ఒక ఎంటైర్ స్క్రీన్లో హాఫ్ స్క్రీన్కే సినిమా ప్లే అయింది. అది ఎందుకు అని అడిగితే ఈ సినిమా వచ్చిన ఫార్మేట్, థియేట్రికల్ ఫార్మేట్ ఇలాగే వచ్చిందని చెప్పారు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను, ఎందుకంటే అంత పెద్ద స్క్రీన్లో ఫుల్గా చూస్తేనే అది బాగుంటుంది అనుకున్నా. కానీ యాక్చువల్గా వచ్చింది సగం సినిమానే, అంటే సగం స్క్రీన్ సినిమానే వచ్చింది. ఖచ్చితంగా ఇంకోసారి వెళ్తాను, ఏదైనా పెద్ద సినిమా కానీ ఏదైనా మంచి పెద్ద హీరో సినిమా వస్తే అప్పుడు ఇంకోసారి అక్కడికైతే వెళ్తా. అండ్ సినిమా చూసిన తర్వాత అది వచ్చేసాను. తిరుమంగళం మెట్రో నుంచి చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ వచ్చాను. అక్కడ చెన్నై నుంచి తిరుపతికి బస్సు అయితే ఎక్కి తిరుపతికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇదే 1 డేలో జరిగిన విషయాలు. 14th, ఈ మంత్ 14th వెళ్ళాను అనమాట, లాస్ట్ సండే. సో వన్ ఆఫ్ ద సూపర్ అయిన సండే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. నేను చెన్నైకి ఎన్నోసార్లు వెళ్ళాను, కానీ ఈసారి వెళ్ళింది కొంచెం డిఫరెంట్.
నెహరీ మంది ఇప్పటిదాకా పోని ఒక లొకేషన్, తినని ఒక ఫుడ్ ఐటమ్ అనమాట. సో చూడని ఒక లొకేషన్ పోయి సూపర్ అయిన ఫుడ్ తిన్నాను. అదేలాగా తిరుమంగళం మెట్రో దగ్గరలో ఉన్న ఆ విఆర్ మాల్కి కూడా నేను ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇదే మొట్టమొదటిసారి వెళ్ళడం. సో అది కూడా ఒక సూపర్ అయిన ఒక ఎక్స్పీరియన్స్. పిఎక్స్ఎల్ స్క్రీన్ కావచ్చు, అబ్సెషన్ సినిమా కావచ్చు, ఇవన్నీ వచ్చి కొత్తగా ఉండింది నాకు. సూపర్గా అనిపించింది ఎంటైర్ వన్ డే. సో ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను, అంటే వదిలేసి వచ్చేసానే అనేసి. సో ఇట్స్ ఓకే, ఇంకోసారి ఖచ్చితంగా వెళ్తాను. వెళ్తే సేమ్ నెహరీ మందిలో ఫుడ్ ట్రై చేస్తా. అదేలాగా అదే విఆర్ మాల్లో ఉన్న పిఎక్స్ స్క్రీన్లో ఏదైనా మంచి సినిమా, ఏదైనా పెద్ద సినిమా వస్తే ఖచ్చితంగా అక్కడ పోయి ట్రై చేస్తాను. ఎందుకంటే అది ఫుల్ స్క్రీన్లో ఏదైనా ఫుల్ సినిమా చూడాలని ఒక ఆశ, అంతే, ఇంకేం లేదు. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసుకోండి. అదేలాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట, దాన్ని క్లిక్ చేసుకోండి. నేను వేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఇది ద ఎంటైర్ చెన్నై వన్ డే వ్లాగ్ అనమాట. సో మీరు చెన్నైకి వెళ్ళి ఉంటే మీరు ఈ నెహరీ మంది కానీ అదేలాగా విఆర్ మాల్ విజిట్ అయ్యారా లేదా అని చెప్పండి. అండ్ విజిట్ అవ్వకుండా ఉంటే ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే మాత్రం విజిట్ అయ్యి చూడండి, బాగుంటుంది. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటా. నచ్చితే లైక్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకోండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.